మీ అందరికీ తెలిసిందే, చెప్పిన మాటే, అందరూ చెప్పే మాటే. సినిమా చాలా కష్టం. డబ్బు పెడతాం, వస్తుందో రాదో తెలియదు. చెత్త సినిమా తీయాలని ఎవరు అనుకోరు. ఇది సక్సెస్ అవుతుందని ఒక్కొక్కసారి అనుకుంటాం, అది ఫెయిల్ అవుతుంది. ఇది పర్వాలేదు అనుకుంటాం, సూపర్ హిట్ అవుతుంది. అంతేగాని బాగోలేదు అనుకున్న కథను ఎవ్వరూ తీయరు. సముద్రంలో నీళ్లు పోసినట్టు అవుతుంది, డబ్బు వేసినట్టు అవుతుంది. కాబట్టి సినిమా పరిశ్రమలు ఈ చరిత్రలో సక్సెస్లు తీసిన వాళ్ళు ఫెయిల్యూర్స్ తీశారు, ఫెయిల్యూర్స్ ఉన్నవాళ్ళు సక్సెస్లు తీశారు. జీవితంలో సక్సెస్సే నాకు ఫెయిల్యూర్ లేదు అంటే అది డబ్బా కొట్టుకున్నట్టు అవుతుంది. అది అందరికీ తెలుసు, అయినా మనకెందుకు అనుకుంటూ ఉంటారు, వాడు చెప్పుకుంటే చెప్పుకున్నాడని. లక్ష్మీ ప్రసన్న నాకు నిర్మాత అవ్వడం ఇష్టం లేదు, నటి అవ్వడం అసలు ఇష్టం లేదు. కేవలం విష్ణు ఎంకరేజ్మెంట్. చదువుకున్నది చాలు, ఇక్కడికి వచ్చేసి పెళ్లి చేసుకున్నావు కదా, ఇక్కడే వ్యాపారం చేసుకుందాం అంటే మెల్లగా విష్ణు ప్లాన్ చేసి టీవీ ఛానల్స్కి తిప్పాడు. అక్కడ అందరూ ఇది నిజం, నేను నిజాలు మాట్లాడతానని మీకు తెలుసు. ఎక్కడైనా ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడికైనా వెళితే ఏమండి మీ అమ్మాయి ఎక్కడ అన్నారు. మా అమ్మాయి అంటే అదేంటి లక్ష్మీ ప్రసన్న. ఎందుకమ్మా? టీవీల్లో ఉందండి, ఎంత చక్కగా మాట్లాడుతుందండి, ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతుందండి, ఇలా చెప్తూ ఉంటే పలు సందర్భాల్లో ఇది సత్యం, చాలా ఆనందం వేసింది. ఏ తండ్రికైనా ఇంతకంటే ఆనందం అక్కర్లే. డబ్బు తీసుకురావాల్సిన అక్కర్లేదు. బిడ్డలు క్యారెక్టర్ బాగుంటే చాలు. 10 బాగా అడగపోయినా పర్వాలేదు. చండాలంగా ఉందిరా అమ్మాయి, చండాలంగా తీసిందిరా సినిమా అంటే బాధ. సినిమా పర్వాలేదు, డబ్బులు వచ్చాయో రాదో అన్నా తప్పులేదు. ఏ బిడ్డలైనా మంచి ప్రవర్తనతో సొసైటీలో బ్రతికినప్పుడే తల్లిదండ్రుల జీవితం చరితార్థం అవుతుంది. ఆ విధంగా ఎక్కడికి పోయినా టీవీలో నుంచి సినిమాలోకి వచ్చి రాఘవేంద్రరావు నా సోదరుడు సినిమాలో ఒక నంది అవార్డు రావడం, ఇట్ ఈస్ షాక్ టు మీ. ఆ స్క్రీన్లో ఆ గెటప్లో అలా చేయడం. అలాగే గుండెల్లో గోదావరి చెప్తున్నారు మన వాళ్ళందరూ కూడా. గుండెల్లో గోదావరి ఆ ఎండల్లో పోయి తీయాల్సిన అవసరం లేదు, ఉన్నది చాలు. ఎంతవరకు తృప్తి దేవుడిచ్చాడు. ఏమీ లేని వాళ్ళకు ఈ మాత్రం ఇచ్చాడు మనకు. మన వల్ల ఏంది 10 మందికి సహాయం చేయగలుగుతున్నాం. ఇంకా ఎందుకు తల్లి నువ్వు కష్టపడడం? భర్తతో హ్యాపీగా ఉంటూ, ఇదిగో ఇక్కడ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్లో తనకున్నాయి, అవి జాగ్రత్తగా చూసుకుంటూ హ్యాపీగా ఉండమంటే ఇలా అడుగుపెట్టింది. ఏదైనా ప్రతి అడుగు చాలా ప్రమాదకరమైన అడుగు ఇక్కడ సినిమా రంగం. డబ్బులు ఒక సినిమాలో వచ్చినవి, ఒక సినిమా ఫెయిల్ అయితే అన్ని 4 సినిమాల్లో హిట్ అయింది పోతుంది లెక్క, అందరికీ తెలిసిందే. డబ్బు పోతే మళ్ళీ రాదు. నేను చెప్తూ ఉంటాను, డబ్బు పోతే పోయింది కానీ పరువు మాత్రం పోకూడదని. నా కుమార్తెని సినిమా చూసి చాలామంది చాలా బాగుంది, సినిమా చూడని వాళ్ళు కూడా ఏమండి చాలా బాగుంది చాలా బాగుంది అన్నారు. దాంతోపాటు పాప టీవీలో మా అమ్మాయి సాంగ్ పడింది, ఒకరోజు విష్ణు తీసుకొని వినిపిస్తే గుర్తుపట్టలేదు. చివరిలో లక్ష్మి అలా అన్న, అవును అన్నాడు. వెంటనే మ్యూజిక్ డైరెక్టర్ రవి గురించి ఫోన్ చేశాను. రియలీ ఐ అప్రిషియేట్ రవి, నువ్వు అంత అద్భుతంగా పాప అదే లక్ష్మీ ప్రసన్న గొంతును ఆ విధంగా అందంగా చేసి ఇట్ ఈస్ షాక్ టు మీ. నేను పాట పాడలేను, గిరిబాబు అన్నట్టు నాకు సంగీత జ్ఞానం ఉంది కానీ పాట పాడలేనురా. సంగీతం లేకపోతే నా పిక్చర్స్లో అన్ని అద్భుతమైన పాటలు. సంగీత జ్ఞానం అనకరా మూర్ఖుడా, సంగీతం జ్ఞానం ఉంది, పాడలేకపోవచ్చు. కానీ డైలాగును సరిగమపదలిసిలాగా చెప్పగలను. డైలాగు చెప్పేటప్పుడు కూడా సరిగమ పదనిసలు ఎలా ఉండాలో అంత హెచ్చుతగ్గులుగా డైలాగ్ ఉన్నప్పుడే ఆ డైలాగ్ రాణిస్తుంది. ఎక్కడ నొక్కాలి, ఎక్కడ హెచ్చుతగ్గులు ఉండాలి డైలాగ్కు. ఒకటే వచనంలాగా ఉంటూ ఉంటాయి ఇప్పుడు ఎక్కువ శాతం మన ఇండస్ట్రీలో, ఎక్కువ శాతం. దాన్ని మనం ఏం చేయలేము. కాబట్టి డైలాగ్ చెప్పడంలో కూడా లక్ష్మీ ప్రసన్న వండర్ఫుల్. అది గుండెల్లో గోదావరి కానీ అది కానీ ఈ సినిమా కానీ. ఈ సినిమా అన్ని రకాలుగా చాలా అద్భుతంగా చేసింది బిడ్డ. ఫస్ట్ ఫైట్ చూసిన వెంటనే అరే వంశీ ఏంటి ఇది, ఎలా తీసావు ఫైటు, ఎలా లక్ష్మి చేసింది అనిపించింది. నిజామాబాద్ నర్సింగ్ యాదవ్
గాబరాగా ఉందండి. నాన్నగారు చంపేస్తారండి.